తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులని బాహ్య ప్రపంచానికి చూపించాలని, వారి యొక్క అనుభవాల్ని వారికి వారి కుటుంబాలకు ఒక మంచి జ్ఞాపకాలుగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన కళాభిషేకం కార్యక్రమం ధర్మవరంలో జరుగుతుంది. మరి మన కళాభిషేకంలో ఉన్నటువంటి కళాకారుడు చాలా సీనియర్ కళాకారుడు, ఎంతోమంది అగ్రత మహారాజులతో తలపడినటువంటి కళాకారుడు. మరి మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారుని ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ప్రారంభిస్తాం. మరి ఈ కళాభిషేకంలో మరొక విశిష్టత ఉంది. అనంతపురం జిల్లా నుంచి ప్రముఖ హార్మోనిస్టులో ఎవరని పేరు చెప్పినప్పుడు మొట్టమొదట వచ్చేటట్టు 5 పేర్లలో ఒకానొక పేరు నవీన్ సార్ గారు. మరి నవీన్ సార్ గారు ఈరోజు వీరికి సంగీత సహకారం అందిస్తున్నారు. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి మీరందరూ కూడా వీరిద్దరి సంగీతాన్ని, ఆ రాగాలాపనను మీరు ఆదరించాలని, ఆనందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. పెద్దయినా నమస్తే. నమస్తే సార్. మరి మీ గురించి మీ పేరు, ఊరు తెలియజేయండి. నా పేరు చింతలపల్లి నరసింహులు. చింతలపల్లి నరసింహులు. మా నాయన నరసింహులే, మా అమ్మ నారాయణమ్మ. యా ఊరు మీది? చింతలపల్లి. దానికి ఇంకో పేరు ఏదో? ఇప్పుడు వసంతపురంలో ఉన్నాం. వసంతపురం అంటారా? అదే పేరేమో అట్లా మార్చినారా లేదా అదే ఊరేనా? అదే ఊరిలోనే కాలనీ అది. వసంతపురం, దాన్నే చింతలపల్లి అని కూడా అంటారు. చింతలపల్లి కాలనీ అంటారు, వసంతపురం అంటారు. ఓకే. అనంతపురానికి దగ్గరలో, అనంతపురం దగ్గరలో ధర్మవరం మండలం దగ్గర ఉన్నాం. ధర్మవరం మండలానికి చెందినటువంటి పల్లె. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? ఓకే సార్. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అజయా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చాలా సంతోషం సార్. మరి మీరు ఈ కార్యక్రమాన్ని చాలా మంచి కంఠస్వరంతో, మంచి సంగీతంతో మొదలుపెట్టారు. దేవుని ప్రార్థిస్తూ, గురువులను ప్రార్థిస్తూ. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు? ఎన్నో సంవత్సరంలో వచ్చినారు? ఏ వయసులో వచ్చినారు? నేను పిల్ల వయసులోనే. మా మామ హార్మోనిస్టు, మా మేనమామ. పేరు చెప్పండి. నారాయణప్ప. ఆయనే విద్య నేర్పించింది, చదువు చెప్పిండేది కూడా ఆయనే. ఆయనే చదువు చెప్పించి డ్రామా ఫీల్డ్కి కూడా ఆయనే చెప్పిండేది. ఏమేమి పాత్రలు వేస్తారు? నేనా? ఏ ఊరు అయినాడు? ఫస్ట్ భరతుడు వేసిన. భరతుడు అప్పటికి 14 ఏళ్ళు 12 ఏళ్ళు అయితే. మళ్ళా రాముడు, కృష్ణుడు, కర్ణుడు, రాయబాన కృష్ణుడు దండిగా పాల్గొని దండిగా ఇచ్చిన. ప్రదర్శనలు దండిగా ఇచ్చిన. అంటే మీ మామగారి ప్రోత్సాహం చేత కళారంగంలో దిగిన. మరి ఎన్ని నాటకాలు ఆడినారు? 2000 నాటకాలు ఆడిట సార్. 2000 నాటకాలు. మీ మామగారు ఎక్కడ ఉంటారు? మా మామ తాతిరెడ్డిపల్లి సార్. ఏది? తాతిరెడ్డిపల్లి. నారాయణప్ప అని పార్నపల్లి ఇంకా దిగవ.
అది పులివెందుల తాలూకా పులివెందుల తాలూకా ఆ ఏరియాలో ఉన్నాడు మా మామ. ఉన్నాడు నాకు బిడ్డని ఇచ్చినది కూడా ఆయనే. ఇప్పుడు ఉన్నాడా? చనిపోయినాడు. చనిపోయాడు. నాకు పెళ్లి చేసింది కూడా ఆయనే. ఆయన కూతుర్నే నేను చేసుకోండి. ఓకే ఓకే. ఇంకోసారి చెప్పండి ఆయన పేరు. రాజిరెడ్డిపల్లి నారాయణ. నారాయణప్ప. ఓకే. అంటే ఆయన హార్మోనిస్టే. మీకు పిల్లని ఇవ్వకముందే మీకు విద్య నేర్పించిన తర్వాత నేర్పించినాడు? ముందే నేర్పించినాడు సార్. ఓకే. ముందే నేను చదువుకోలేదు అక్కడే. మా అమ్మ చనిపోయి పిల్లప్పుడే మా అవ్వగారి ఊరికాడే ఉన్నాను. అప్పుడు నేను చదువుకోలేదు కూడా అక్కడే. చదువు చెప్పించిండేది మీ మేనమామ గారేనా? మా మేనమామ గారు. అట్లా ఆయనే మాకు విద్యత దారపోసిండేది. మొట్టమొదట వేసిన పాత్ర భరతుడు. తర్వాత అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, రాయబారం కృష్ణుడు, ఇట్లా రాముడు దండిగా అన్నాను సార్. ఎవరెవరితో అన్నారు మీరు? రాముడు అందరితోనూ అన్నాను సార్. అందరితో అంటే ఆకలేటి నరసింహమూర్తి, బండారు నగేశు, అక్కడ గుంటూరు నుండి ప్రసాదరాయ్ చౌదరి, జయరాజు, లక్ష్మరావు గారితో కూడా అన్నాను. భూపాలబ్రహ్మణ అన్నా. ఈశ్వర్ గౌడు మొన్న యువకుడు కదా పిల్లగాడు, ఆ అబ్బాయితో కూడా అన్నా. మరి నాకు మీ శిష్యులు అనుకోవచ్చు, లేదంటే మీ సహచరులు అనుకోవచ్చు, మిమ్మల్ని చూసి పెరిగినటువంటి చాలా మంది కళాకారులు ఏమంటున్నారంటే లక్ష్మణరావు గారితో నాటకమాడి అక్కడ శబాష్ అని పేరు తెచ్చుకున్నటువంటి కళాకారుడు ఎవరప్ప అంటే చింతలపల్లి నరసింహులు. ఏ సందర్భంలో ఎక్కడ జరిగింది? ఇక్కడే ధర్మవరం కళాజ్యోతిలో. 100 రూపాయల టికెట్ సార్. 100 రూపాయల టికెట్ పెట్టి కొని వస్తాను మేము. నాటకాలు అట్లా టికెట్ నాటకాలు దండిగా అన్నా. దండిగా అన్నా. అప్పుడు లక్ష్మరావుతోనే లక్ష్మరావుతోనే అన్నీ. అప్పుడు మీరు రాముడు వేసి కూడా లక్ష్మరావు దగ్గరే శబాస్ అనిపించుకున్నాను. ఏమన్నాడు లక్ష్మణరావు గారు? లక్ష్మరావు, ఈ అబ్బాయి నా దగ్గర తట్టుకోవాలంటే యాడు పోయి దూరుకోవడం వచ్చిండే. అట్లా వాడు నా దగ్గర పాడినాడు ఉంటే ఆయన్నే పాడిలే ప్రజలు. మరి ఆ రోజు అట్లా వచ్చింది. లక్ష్మణరావు గారిని పాడేయకుంటే ఆయనే వేదిక పైన పొగిడినాడు నన్ను. చాలా చక్కగా పాడుతున్నాడు ఈ అబ్బాయి. నా ఏడుకు పోయి ఆడ దూరుకోల్చేట అట్లంతా లేదు, బాగా చాలా చక్కగా పాడుతున్నాడని నన్ను 15 నిమిషాలు పొగిడినాడు ఆ రోజు వేదిక పైన. ఆయన పొగడితే కాకుండా ప్రజాస్పందన ఆయన కంటే మీకు ఎక్కువ ఉందంట. ప్రజాస్పందన ఆ రోజు కూడా నాదే ఎక్కువ. నాకే ఎక్కువ. మరి మా ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణరావు ప్రశంసలు అందుకున్నటువంటి చింతలపల్లి నరసింహులు గారు ఏం పాడతారు అని చెప్పి ఒక మంచి పద్యాన్ని పాడాను. కుశలం వే కదా ఆంజనేయ ప్రాణభీతోత్తిని వశమందునయాదికి కుశలమా యుద్ధం లేకుండా శాంతికి భంగమే పడట సర్వక్షేమములతో
చాలా సంతోషం సార్. నిజంగా మన రాయలసీమలో ఇట్లాంటి మట్టిలో మాణిక్యం ఉందని నాకు లేటుగా తెలిసింది, లేకపోతే ఎప్పుడో కలిసేవాడిని. సరే సార్. మరి రాయలసీమలో రాగాలకు పేరు అని చెప్పి చాలామంది అంటుంటారు. రాగాలకే కాదు అనురాగాలకు కూడా మంచి పేరుంది, మంచి అనురాగం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని మనం తెలుసుకోవాలా. మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏదంటారు? రాముడే సార్. రాముడే. రాముడే. రాముడు, కృష్ణుడు, రాయబాణ కృష్ణుడు, అవన్నీ బాగా పేరు తెచ్చింది. అర్జునుడు. అర్జునుడు. ఈ గయోపాఖ్యానం? గయోపాఖ్యానం కృష్ణుడు. కృష్ణుడు. ఇప్పుడు రామాంజన యుద్ధంలో రాముడు. రాముడు. గయోపాఖ్యానంలో కృష్ణుడు. కృష్ణుడు. ఆ పాటకి ఈ పాటకి తేడా తేడా వాళ్ళు కొంతమంది ఉన్నారు. తేడా వస్తుంది దానికి దీనికి తేడా. అదే అదే ఆ రాగానికి ఈ రాగానికి ఇది బి ప్లసే కావచ్చు, అది బి ప్లసే కావచ్చు, అది మాల్కోస కావచ్చు, ఇది మాల్కోస కావచ్చు. కానీ ఏ నాటకానికి అది స్పెషల్గా ఉండాలి. ఏది పాడినా కొంతమంది పాడితే రాముడు పాడినా గయోపాఖ్యానం కృష్ణుడు పాడినట్లే ఉంటుంది. గయోపాఖ్యానం కృష్ణుడు పాడే పర్సన్ ఈ బాణి వేరు, ఆ బాణి వేరు. బాణీలు సపరేట్ గా పాడుతున్నట్టు. మరి మా ప్రేక్షకుల కోసం రాముడు అయిపోయింది, గయోపాఖ్యానం నుంచి కూడా ఉపాధ్యాయాన్ని పడితే బాగుంటుంది. పాడతాను. పార్థ తవభైతివి నీకును నాకు కలుగు చెలిమి తొలపవైతివి చుట్టరికపు ధర్మమైన బాలనేత్రుని గెలిచిన బండవగుడా బాలనేత్రుని గెలిచిన బండవగుడా
చాలా సంతోషం బ్రదర్. నిజంగా మేము చిన్నప్పుడు క్యాసెట్లో విన్నాం. ప్రతి ఒక్కరికి క్యాసెట్లు వినే ఎక్కువగా బాణీలు పట్టుకుంటుంటారు. ఆ రాగాలు లేదా ఆ గాత్రాలు మీ గాత్రం ద్వారా మాకు గుర్తుకొస్తున్నాయి. మరి ఏ ప్రాంతాలకు వెళ్ళి మీరు నాటకాలు ఆడినారు? దండిగా అన్నా సార్. మన జిల్లానే కాక ఇతర జిల్లాలు కూడా. ఏ జిల్లాలకు వెళ్ళారు? ఇక్కడ నంద్యాల, ఆదోని, డోను, ఇట్లా గుత్తి, కర్నూలు, ఇట్లా కదిరి, తలపల, సిద్ధకూరుపల్లి, ఇట్లా ఈ ప్రాంతం కూడా అన్నదండి. కన్నా కదిరి దేవస్థానంలోనే 50 నాటకాలు 20-30 నాటకాలు అంట. ఉత్తర ద్వారము దక్షిణ ద్వారం దర్శనంలో అప్పుడు అదే పనికి పిలిపిస్తాను సార్ మమ్మల్ని. అంటే అక్కడ ఎవరెవరితో అన్నారు మీరు? కదిరిలో 50 నాటకాలు అన్నారు కదా, ఎవరితో అన్నారు? ఏ పాత్రలు ప్రదర్శించినారు? నేను కృష్ణుడు అక్కడ అన్న, కృష్ణుడు అన్న, రాముడు అన్న. కృష్ణుడు వచ్చి ఇతను ఈయన కేశవ గౌరవపురం కృష్ణ అన్నాడు. ఇంకా అటు నుంచి నేను కృష్ణుడు, ఆయన అర్జునుడు. అటు నుంచి కుటినారాయణ రెడ్డి అని పామిడి ఆయన అన్నాడు నా దగ్గర. బండారు నాగేశ్ అన్నాడు రామనిద్యం పడితే అక్కడ. తలపల వచ్చి నేను, విజయరాజు వాళ్ళంతా ఆ ట్రూప్లో కూడా అన్నాను సార్ నేను అప్పుడు. మరి ఈ నాటక రంగంలో మీకు బాగా ఆనందం కలిగినటువంటి సందర్భం ప్రజల స్పందన చూసి ఇంతకంటే నాకు ఇంకేముందిరా, ఇంకేం అవసరం లేదు, జన్మించడం నాకు అదృష్టం అని భావించినటువంటి సందర్భం ఏది? ఎక్కడ? లక్ష్మణరావుతో అనేప్పుడు ప్రజలంతా ప్రేక్షకులంతా కూడా చాలా గొప్పగా పొగినారు. ఎక్కువ చాలా మంది సంతోషపడినారు సార్. ఆ రోజు ఎన్ని వేలు వచ్చినాయి మీకు ప్రజెంటేషన్లో? ఎన్ని వేలు వచ్చినాయి ఆ రోజు? అప్పుడు కాలం వేరు సార్. టికెట్ నాటకాలు అయినా కూడా వంటమాలు దండిగా వచ్చి బాగా ప్రజెంటేషన్ కూడా దండిగా వచ్చింది. అప్పట్లోనే 5-6 వేలు అట్లా వచ్చింది సార్. మరి మీరు ఈ అక్కడక్కడ నాటకాలు ఆడడానికి పోయినప్పుడు
మీకు తగినటువంటి హార్మోనిస్టులు హార్మోనిస్టులు కూడా దండిగా ఉన్నారు సార్. ఎవరెవరు మీకు అయ్యవాళ్ళు సహకరించినారు? మాకు వచ్చి లక్ష్మణరావుతో అనేవాడు పక్కిరప్ప సారు, దశరథ రాములు అనేవాడు కళాజ్యోతులు పక్కిరప్ప సారే వాల్చినాడు. ఇంకా మిగతా నాటకాలకు రమణ సార్ వాల్చినాడు. ముందు అంతకుముందు చిన్నెంబాయి పెద్దంబాయిని ఉన్నారు ఆయన కోయిలకుంట్ల, వాళ్ళు కూడా దండిగా అన్నారు. ఇంకా అటు నుంచి ఈ పిల్లలు నవీన్ కుమార్ వాళ్ళు కలుసుకొని అటు నుండి కొన్ని చాలా నాటకాలు అన్నాం సార్. ఆయనతో కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇప్పటి వరకు కూడా ఆయనతో ఆడుతున్నాం. అదే మీరు ఇంటర్వ్యూ కావాలంటే నవీన్ అయితే బాగుంటుంది, నవీన్ అయితే బాగుంటుంది అని నాకు 2-3 సార్లు అన్నారు. మరి ఆ సంగీతం మీకు అంత నచ్చింది, జనాలకు కూడా అంత వినసొంపుగా పోతుంది అనేది భావన. నిలబడుకొని పాడేకి కూర్చొని చెప్పేకి చాలా బాగా వస్తారు సార్. ఏం పర్వాలేదు కదా. నిజములు ఏలైనా నీచముత్యమనగా రాజబాగి తొడంగి బిడియ మిల్చుకలేక భిక్ష పెట్ట జన విరుద్ధంబుగా పల్లోడు లేవురు వెలగిన కత్తులే పెళ్లి కొలువు కూడమునందు గురుజనంబులు సుడది పండగు పెట్టి నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక నేత్రురే మమువాడు నిక్షయముగా జలది ఒలంత భారుని చక్రమందు మీ సహోదరులకు సాటి మీరే
చాలా చక్కగా పాడినారు మీరు. మంచి వినసొంపైనటువంటి గాత్రము, మంచి తెంపు ఉన్నటువంటి గాత్రం. మరి మీరు ఇంతవరకు ఈ కళారంగంలో ఎటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు? అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాలు గురించి. సన్మానాలు, సత్కారాలు జరిగినాయి సార్. జరిగినా కూడా అనంతపురము కుశలారెడ్డి, కుశల నారాయణ రెడ్డి వాళ్ళు చేసినారు. అటు మన కళాజ్యోతిలో సుబ్రావుపేట వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, కృష్ణారెడ్డి అనేవాళ్ళు. వాళ్ళ చేతుల మీదుగా అందుకున్నాను. చిగిజాల కృష్ణారెడ్డి, హైదరాబాద్ ఆయన జానపద సుబ్రావుపేట కృష్ణారెడ్డి గారు, ఆయనతో కూడా సన్మానం చేయించుకున్నా. అటు నుంచి లలిత కళా పరిషత్తులో సన్మానం జరిగింది. ఇంకా మన కాలేజీ గ్రౌండ్లో కూడా టీచర్లంతా మాకు ఒక పాత్ర ఇచ్చినారు, ఒక సీనాటమని. ఆ రోజు గయోపాఖ్యానం నేను వీరనారప్ప పాడి అక్కడ కూడా సన్మానాలు జరిగినాయి. వీరనారప్ప గారితో ఎన్ని నాటకాలు అన్నారు మీరు? ఆయనతో దండిగా అన్నాను సార్. దండిగా ముఖాముఖి ఇద్దరికి. ఆయన అర్జునుడు, నేను కృష్ణుడు. నేను అర్జునుడు, ఆయన కృష్ణుడు కూడా బాగున్నాడు. అట్లా కూడా జరిగినాయి. మరి మీకు ఈ అందుకున్నటువంటి మెమోంటోలు ఎక్కడెక్కడ వచ్చినాయి అడుగుతున్నా? ఇది కళాజ్యోతులు, ఆయన కళాజ్యోతిలో కృష్ణారెడ్డి గారు ఇచ్చింది. అయ్యో 4,000 డబ్బులు. అది సుబ్రావుపేటలో ఆడినామా ఆ రోజు ఈ విగ్రహ ప్రతిష్ట, ఆ రోజు మూమెంట్లు ఇచ్చినారు సార్, ఆ నాటకం పెట్టి. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఉపాధి కలుగుతుందా? కళాకారులుగా మాకు పింఛన్ వచ్చింది సార్. తొలింగా 500 నుంచి ఇంతవరకు 2,000, 2,500, 3,000 దాకా ఇచ్చినారు అప్పుడు కళాకారుల మీద. ఇప్పుడు 4,000 చేసినామంటే ఇప్పుడు రాలేదు సార్. 4,000 ఇస్తున్నారు. ఇంతకుముందంతా మనకు మిగతా వాళ్ళకు 250 రూపాయలు ఇచ్చేటప్పుడు మాకు 500 ఇచ్చినారు. వాళ్ళకి 500 పెరిగినప్పుడు మాకు 1000 రూపాయలు పెరిగింది. మళ్ళా మన ప్రజలకు 1000 ఇచ్చినప్పుడు మాకు 2,000 ఇచ్చినారు సార్. అట్లా ఇచ్చినారు. మొత్తానికి కళాకారులు పింఛన్ తీసుకున్నారు. పింఛన్ ఇప్పుడు రాలేదంటారు. ఇప్పుడు మామూలు 4,000 ఇస్తున్నారు సార్ వృద్ధాప్య పింఛన్. సంతోషం. అర్జున్ పద్యాన్ని ఒకటి ఏదైనా పాడతారా? అర్జున్ పాత్ర నుంచి రాయవారం, అది కానీ రాయవారమైన పర్వాలేదు. రాయవారం పద్యం. ద్రోణాచార్యపుత్ర త్రిదవసేన నీ సమనామ అశ్వత్థామ కోపిపకం రమచక్రమంతయు తన చేతి మీద త్రిపవలైన కర్ణుని మనోరథమే చెల్లింపు. ధర్మము సూత ధర్మమును రాసి కర్ణుడితో మాత్సర్యము మీగేల అలిగి పంపిన నాడు పరుడు పోరాడు లేదా వచ్చుడి కర్ణుడి అత్యంతమో యుద్ధమో
చాలా చక్కని రాగాన్ని మా ప్రేక్షకుల కోసం మీరు వినిపించారు. మరి మీరు రేడియో ఆర్టిస్ట్గా కూడా ప్రదర్శన దండిగా ఇచ్చాను సార్. ఎన్ని ఇచ్చింటారు? కడపకు ఎన్ని ఇచ్చింటారు? 100 ప్రోగ్రాంలు, 200 ప్రోగ్రాంలు ఎక్కువ వచ్చింటాయి సార్. ఏవేవి? ఇవన్నీ ఇదే రాయబారము, అటు నుంచి రామచంద్ర రాముడు, ఇంకా యోపాఖ్యానం కృష్ణుడు, అర్జునుడు. అక్కడ అనంతంలో క్యాసెట్ చేసినారు సార్. నాది 1.5 గంట సేపు ఈయన తోలుకొని పోయింది. నవ్వండి సార్. అప్పటికే అది ఎన్నో సంవత్సరం ముందే సార్. ఎన్నేళ్ళ కిందట? ఎన్నేళ్ళ కిందటంటే 2000 అంతకుముందే సార్. 2000 కంటే ముందే. 2000లో మీకు వాళ్ళు తొలిగా 750 ఇచ్చేవాళ్ళు సార్. 750 ఫస్ట్ 750 ఇచ్చినారు. చెక్కు రాసిస్తాండి. మళ్ళీ 1000 రూపాయలు, 1050 తొలిగా మళ్ళా అట్లా 2500 దాకా ఇచ్చినారు సార్ మాకు. దాంట్లో గ్రేడ్లు ఉంటాయంట కదా? ఏ గ్రేడు, బి గ్రేడు, హై గ్రేడ్. మేము హై గ్రేడే సార్. హై గ్రేడే. కడప బాణ్యం, ఇక్కడ బాణ్యం. కడపలో కూడా బాణ్యం. అక్కడ బాణ్యం, ఇక్కడ బాణ్యం. చాలా సంతోషం. మరి మా కోరిక ప్రకారం మాకు మీతో పద్యం పాడించుకోవాలని ఉంది. అదే మాండురాగం పాడితే బాగుంటుంది. దార్తరాసు. విషభోజనం కుళ్ళు పెట్టునాడు. నెనొరకింతయు లేక నిదురు పరి ఓని అమ్ముల మననాటి అలరునాడు. వారణావతమందు దేరికి నిందైన కౌరవు లక్కలు కాయునాడు. రాజసూయార్థమై బృహద్రదతనూజు భీమసేనుని చేత సంపించునాడు. మీకు చుట్టంబునైతిని కాని పార్థ విషభోజనంబులు పెట్టునాడు. అంబుల బలద్రోసి అలరునాడు. కౌరవులు లక్కయు కాయునాడు. గట్టిన లోలనునాడు. బృహద్రదతనూజు భీమసేనుని చేత సంపించునాడు. మీకు చుట్టంబునైతిని కాని పార్థ, మీకు చుట్టంబునైతిని కాని నేను బాంధవుడనవుతున్నా నీకు పల్గును.
బ్రహ్మాండంగా ఉంది. మరి మీరు దశరథ రామయ్య గారితో కూడా అన్నారంట. అన్నాను సార్. వారి యొక్క ప్రశంసలు ఏ విధంగా ఉన్నాయి? వారు ఏ విధంగా మిమ్మల్ని మెచ్చుకున్నారు? వారు కూడా నా దగ్గర ఒక్క ఉనిసమారు తెచ్చుకోలేకపోయాడు సార్. ఆయన కూడా నా దగ్గర ఒక ఉనిసమారు తెచ్చుకోలేదు ఆ రోజు కూడా. ఏమన్నాడు? వెంకటేశ్వరరావుకే పరిచయం చేశాను. నన్ను ఎత్తి కూర్చోబెట్టి పులిందలు పోయింటే వెంకటేశ్వరరావు గారి దగ్గర మల్లామరుసుడు నాటకం ఉండే. నన్ను ఎత్తి మంచం మీద కూర్చోబెట్టి బాబు చాలా చక్కగా అన్నాడు, నేనేం చేయలేదు ఆయన దగ్గర, నేనేం చేయలేదని వెంకటేశ్వరరావు గారితో చెప్పినాడు. ఆయనే సొంతంగా నోటుంటే. మీరు ఎవరి బాణీలు పాడతారు ఇవన్నీ? ఈ బాణీలు ఉన్నాయి కదా, రాగాలు ఫలానా ఆలాపన చేయాలని, ఎవరివైనా ఫలానా వాళ్ళ బాణీని పాడుతున్నానని ఏమైనా ఉందే? కొన్ని గోపాలరావు, కొన్ని వెంకటేశ్వరరావు గారివి. గోపాలరావు గారివి, వెంకటేశ్వరరావు గారు. మరి మీకు కళా వారసులు ఎవరైనా ఉన్నారంటారా? మీ వారసులు ఎవరైనా కళారంగంలో ఉన్నారా? మా వారసులు ఎవరు ఉన్నారు సార్. ముందు కొడుకులు వస్తారు. కొడుకులు వస్తారా? తయారు చేసినారా? కొడుకు మంచి డోలక్ మాస్టర్, బ్లైండ్ అబ్బాయి, బ్లైండ్ మంచి డోలక్ మాస్టర్. డోలక్ మాస్టర్ పేరు విజయ్ కుమార్. డోలకిస్ట్. డోలక్. చాలా సంతోషం సార్, మీతో చాలా విషయాలు తెలుసుకున్నాం. మంచి మంచి పద్యాలు మేము విన్నాం మీ గాత్రం ద్వారా. ఒక రేడియో ఆర్టిస్ట్గా చాలా మంది అధిరథ మహారాజులు అందరితో కూడా మంచి స్పందన తెచ్చుకున్నటువంటి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే సార్. మరి ఈ ప్రశంసా పత్రాన్ని మంచి సంగీత దర్శకులైనటువంటి నవీన్ సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి వారు కూడా మీ మీద ఒక కళాకారుడిగా పూలదండతో మిమ్మల్ని చేస్తున్నారు, సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్తిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మీకు కూడా నరసింహ ఊరుకున్నానా? మీరు నవీన్ సార్ చేయండి, మీరు నవీన్ సార్ చేయండి సార్. నాకు సంగీత సహకారం అందించినటువంటి కానీ మీకున్నాయి అయ్యా. మీరు మీరు నిలబడండి, మీరు నిలబడండి. దా చాలా బాబు. మీరు మాత్రం మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్, వీలైన తప్పకుండా. ఎందుకంటే మనం రాస్తున్నటువంటి పుస్తకంలో మీ పేరు ఉండాలంటే ఎంత తొందరపడితే అంత బాగుంటుందని మా ఉద్దేశం. మన జిల్లాలో ఉండే కళాకారులు పేరు ఉండాలనేది నరసింహన్న కూడా. థ్యాంక్ యూ సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఓకే సార్. అయ్యో, ఈయన కళాభిషేకం చేయాలని దాదాపు నెల నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ ఆసార కప్పలే. కాబట్టి మేము ఈయనకి ఎంతో కళాభిషేకం చేయాలని చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాము. చేసేయాలని పట్టుదలతో ఈరోజు ముగించినట్టుగా కోరుకుంటున్నాను. నాకు సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.